हेलो फ्रेंड, द किल्ड वार्निश में आपका स्वागत है। दोस्तों, अथेनेटिक की दारिडी का अब हम प्री क्लाइमैक्स सीन की तरफ हैं। जो भी कॉमेडी था ब्रह्मदा सर का वो देखने मिला। अहिल्या का जो स्टोरी सुने हैं अलग वे में 4-5 टाइप ऑफ स्टोरी सुनने मिला और हर बार ब्रह्मदा सर को ही मार हुआ है। काफी मजेदार था, लेकिन मार मजा है दोस्तों। टू गुड सीन है, लाइक ऐसा सीन सब है शायद जितने बार भी हम देखेंगे हमेशा हंसी आएगा और ईगरली वेट भी रहेगा ब्रह्मदा सर को माने हमको हंसाते हुए देखने। तो दोस्तों, प्री क्लाइमैक्स सीन इस मूवी से देखते मेरे हिसाब से अभी ड्रामा थोड़ा सीरियस होगा फिर से क्योंकि अब टाइम आ रहा है खत्म होने का, है ना। तो दोस्तों आइए एक और सीन इस मूवी से देखते हैं और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों, सब चले गए। ఒకసారి నీతో మాట్లాడాలి, లోపలికి రా. ఏం చేస్తున్నావురా నువ్వు? ఆ భాస్కర్ గారు ఇరిటేట్ అయ్యి వాళ్ళ బాబాయ్తో చెప్పి పెళ్లి ఆపిచ్చేస్తాడు. నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? నీకు కావాల్సింది సునంద, కానీ ఇక్కడున్నది సునంద శేఖర్. నా పేరు నుంచి శేఖర్ పోదు, సునంద మీ ఇంటికి రాదు. వెళ్ళు, ఈ ఇంట్లోంచి మా జీవితాల్లోంచి. शायद हो सकता है ये टाइम हम तो इवन में रिप्लाई नहीं करते। अभी तक कुछ नहीं बोला उसने, 2 बार बोलने का मौका ही नहीं दिया शायद। तो फैमिली वाला आ गया సార్, ఎంగేజ్మెంట్ టైప్స్ కూర్చోండి. పంతులు గారు, మీ లిస్ట్ అంతా వచ్చినట్టేనా? వచ్చాయండి. ఇంకా రెడీ అవ్వలేదేంట్రా? ఇంకో గంటలో పెళ్లి వారు వస్తున్నారు. అసలు దీనికి పెళ్లి ఇష్టమేనా? నువ్వేం ఎదవ ట్విస్టులు పెట్టలేదు కదా. బాబాయ్ అడుగుతుంటే మాట్లాడవేంటి? అలారం ఆగలేదు మమ్మీ, దానికే ఎంత టెన్షనా? అమ్ములు ఇలారా, పైన రూమ్ లో చీరలు మూర్తి అమ్మా ఓకే వస్తానంటుంటే ఓకే పెట్టి ఫోన్ పెట్టే. पूरा अपना नहीं है ना, आराम से बात करो। खोज रहे इसको। శశి అక్క కనిపించట్లేదు. దాని బట్టలు నగలు కూడా లేవు. సిద్ధుతో వెళ్ళిపోయి ఉంటుంది. నీకెలా తెలుసురా? ఇలా నా ముందే చెప్పింది. ముందే చెప్పచ్చు కదరా. జనరల్ గా ప్రేమించిన అబ్బాయిని మర్చిపోయి పెద్దలు చూపించిన సంబంధం చేసుకుంటుందనుకున్నా. ओ ये आ गया, फिर से गया इसका। అప్పుడేం కాబోయేలు లేవు పోయి, ఇప్పుడేం కోడలే ఇంట్లోంచి బయటికి గెంటేశానంటే ఆ రోజు మళ్ళీ ఎవరు లోపలికి తీసుకుని వచ్చిందే? నాకు విషయం తెలుసు, నిజం అబద్ధం తెలియదు. విషయం ఏందో చెప్పు, ఎవరన్నా నేను ఇస్తా. అది అబద్ధమైతే ఆకులు రాలిపోతాయి అంకుల్. ఆకులు రాలితే నీకేంద్ర బట్ట చెట్టు చేస్తుంది. అది చచ్చిపోతే నేను చచ్చిపోతాను అంకుల్. ఏంద్రా వాగుతున్నావు? వాగటం కాదు అంకుల్, ఆ చెట్టు నేను ఒకటే. అది వీఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్, యు నో. దాంతో పిట్టరు కలిస్తే కూరన్న వండుకొని తినచ్చు నా బట్ట. నన్ను కాలిస్తే వస్తుందిరా, ఉంచితే వాసన, కాలిస్తే బూడిదే. నువ్వు చూసింది చెప్పకుంటే నీకు జరిగింది కథలు కథలుగా చెప్పుకుంటారు. మీ అమ్మ పొమ్మంది. ఇద్దరం కలిసిపోదామా? ఎక్కడికి? చెన్నై. ఎలా? ట్రైన్ లో. ఫ్లైట్ అయితే మా హోటల్ ట్రావెల్ డెస్క్ లో తెలిసిపోతుంది. అలాంటి డ్రైవర్ తో ఉండగలవా? డౌటా? నాకేం అక్కర్లేదు, నిజం. ఒక 4-5 కోట్లు చాలు. 4-5 కోట్లు బతకాలి కదా. ఇప్పుడు నేను అబద్ధం ఆడలేదురా. మీరు అబద్ధం ఆడితే రాలేదు, సిద్ధుగాడు ఇది నొక్కితే రాలే.
चीची क्या लिखे? तिम्मापुर कॉमेडी है, सब कॉमेडी ఏంటి ఆలోచిస్తున్నావు? कुटाई खाएंगे చెన్నైలో బోల్డ్ అని కార్స్ ఉన్నాయి నువ్వు డ్రైవ్ చేయడానికి, బోల్డ్ అని బిల్డింగ్స్ ఉన్నాయి నేను డిజైన్ చేయడానికి. డోంట్ వరీ. ఏం దొరకకపోతే ఈ నెక్లెస్ అమ్మినా రెక్లెస్ గా 1 year బతకొచ్చు. నువ్వు అస్సలు ఈ లోపు ఖాళీగా ఉండకుండా ఏ పిల్లో పిల్లాడినో కని వాడి ఫోటో పంపావంటే మా అమ్మ వాళ్ళు చచ్చినట్టు వచ్చి తీసుకెళ్తారు. उसको पता है मारने आ रहा है पीछे चुप और आगे नहीं दे भाग डर रहे हो लोग ముంబైకి టికెట్ ఇవ్వండి సార్. ఇది మద్రాసు వెళ్తుంది. ఎక్కడికి ఒకటికి ఇవ్వండి సార్, ఇక్కడ ఒకటి ఊపిరి ఆగిపోద్ది. कॉमेडी लोग यार एक और నీకు ఉర్దూ వచ్చా? కొట్టేది చూసినాక చైనీసు చిత్రలేఖనం కూడా వచ్చి ఉండాలి. కూర్చో. वो भी बैठ गए तो मारने वाला तो वो लोग उसे तो मारी खा नहीं होता फ्री क्या कर रहा हो ये भी है సునాదా, నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం వాడిని చూడటం. నేను నా ఫ్యామిలీ కలిసి వేలాంగిణి మాత గుడికి మోకాళ్ళ మీద పడుకుంటూ వెళ్దామని మొక్కుకున్నాను. ఇవి టిక్కెట్లు, ఇది నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్. ఫిజికల్లీ మీరు మొన్న కొట్టారు కదా సార్, 2 పళ్ళు ఊడిపోయినాయి. దేవుడిచ్చినట్లో ఏది పోయినా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డే కదా సార్, అందుకని ఈ సర్టిఫికెట్ తీసుకున్నాను సార్. రైలు ఎక్కొచ్చా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ మై సన్. ఫ్లైట్ రెడీగా ఉంది సార్. ఫ్లైట్ ఎందుకు? టికెట్లకి డబ్బులు వేస్ట్. టికెట్లు కొనక్కర్లేదమ్మా, ఆయనకి సొంతంగా ఫ్లైట్ ఉంది. అది ప్రస్తుతం రన్వే మీద రెడీగా ఉంది. కార్స్ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి పర్మిషన్ తీసుకున్నాం సార్. అవసరం లేదు. సిద్ధు డ్రైవర్ కదా? మమ్మల్ని అందరినీ చూసాక కూడా నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావు అంటే ఇది ఎర్రో పిచ్చో అర్థం కావట్లేదమ్మా. బాసు ఆడొచ్చారు. బాలు, నాకు 15 నిమిషాలు స్టేషన్ కావాలి. ఇంత సడన్ గా స్టేషన్ కావాలంటే ప్రతి దానికి రేట్ ఉంటుంది, కొనే. మరి ప్యాసింజర్ లో స్పెషల్ ఫ్లైట్స్ లో పంపించండి. ఎయిర్పోర్ట్ లేని వాళ్ళకి కార్లు పంపించండి. మినిస్టర్ కి మెసేజ్ పెట్టండి. స్టేషన్ మాస్టర్ రిక్వెస్ట్ చేయండి. ఒప్పుకోకపోతే బెదిరించండి, కుదరకపోతే చంపేయండి. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ బాలు, చాలా ఇంపార్టెంట్. నీకు 5 minutes టైం ఇస్తున్నా. 5 minutes. 5 minutes सबको स्पेशल फ्लाइट में भेज, एयरपोर्ट नहीं तो कार में भेज.
पूरा स्टार्ट में क्या चल रहा है खाली पूरा इस ओहो उसको पूरा शॉक लगा अभी शॉक लगा कि चल क्या रहा है चला इसमें भी ब्राह्मण थोड़ा कॉमेडी हुआ ये ड्रेस गंदा तरह वो जो व्हाइट ब्लैक कलर का स्ट्राइप्स था क्या खतरनाक था इसका तो फाइट भी बस था कॉमेडी पूरा फ्लाइट ही हुआ डर के वो लोग चेंज हो जा रहे सब इतना सारे लोग आए थे मार एक ही खाया था फर्स्ट वाले मार खाया ना वो अच्छा, खाता ही गया सब चेंज करते गए सब डर डर के छुपते गए एक तो बेचारा खतरनाक तो पूरा घुसा दिया टाइम बाप रे मतलब वो मंजूर था लेकिन पिटना मंजूर नहीं था कोटा सिलेंडर से भी उर्दू पढ़ रहे थे लास्ट में या मार हुआ तो वो चाइनीज लोग भी और कुछ नहीं बोलेंगे अब तो मजा आ गया दोस्तों ये सीन टू गुड था। अब देखना फाइनली अब तो सीरियस होगा क्लाइमैक्स को उनका बीच में वो होना ही होना है फिर बातचीत और राव रमेश को पता चलना है फिर वहां तक बोमन निरंजन तक जाना है अभी तो बहुत है दोस्तों मजा आ गया ये सीन प्री क्लाइमैक्स देख के काफी मजेदार था कॉमेडी प्लस जबरदस्त फाइट भी था पूरा मजा आया ईगरली वेट है अब तो कि क्लाइमैक्स कैसा होता है ठीक है दोस्तों अगले वीडियो में मिलेंगे तब तक के लिए अलविदा टेक केयर बाय।